Dear students, good morning. Welcome to Sudeep Vlogs and more channel. March 5th, 2025 నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నాయి. సో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నుంచి స్టూడెంట్స్కు చాలా డౌట్స్ ఉంటాయి. అట్లే ఎగ్జామ్ ఎలా రాయాలి, ఇటువంటి కొన్ని సందేహాలు ఉంటాయి. అవన్నీ క్లియర్ చేయాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా వీడియోలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ డిస్క్రిప్షన్లో ఆ లింక్ ప్రెస్ చేస్తే మీకు పీడిఎఫ్ ఫైల్ వస్తుంది. దానిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి కూడా మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పాస్ అవుతారు. మొట్టమొదటగా నేను చెప్పేది ఏమంటే, టెన్షన్ మీ మనసులో పెట్టుకోవద్దండి. ఎందుకంటే టెన్షన్ ఉంటే అంతవరకు మీరు నేర్చుకున్న విషయాలన్నీ అంటే ఆన్సర్స్ అన్నీ మర్చిపోతారు. సో గుప్పిట ఇలా మూసి ఉన్నంత వరకు మాత్రమే టెన్షన్. అంటే ఫిస్ట్ ఇట్లా మూసి ఉన్నంత వరకు లోపల ఏముందో అని మనకు టెన్షన్ ఉంటుంది. ఒక్కసారి ఓపెన్ చేస్తే ఏమవుతుంది, ఏమీ ఉండదు. అలాగే క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసినాక మనం బాగా చదివి ఉంటే మనకు చదివిన క్వశ్చన్లే వచ్చి ఉంటాయి. దాని గురించి టెన్షన్ పడడం ఎందుకు? కాబట్టి టెన్షన్ పడడం వల్ల మీరు నేర్చుకునేదంతా మర్చిపోతారు. కాబట్టి బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్, లీవ్ యువర్ టెన్షన్ బిఫోర్ ద డోర్ స్టెప్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ హాల్. సో ఎగ్జామ్ హాల్ బయటనే మీ టెన్షన్ అంతా వదిలేసి లోపలికి వచ్చి కామ్గా కూర్చొని వీలైతే ఒక 2 నిమిషాలు మెడిటేషన్ ధ్యానం చేయండి. మొత్తం టెన్షన్ మీకు పోతుంది, టెన్షన్ ఫ్రీ అయిపోతారు. ఆ తర్వాత మీరు ఎగ్జామ్ రాసేదానికి రెడీ కండి. ఎగ్జామ్ 9 o'clock స్టార్ట్ అవుతుంది, కానీ మీరు 8 o'clock అంతా ఎగ్జామినేషన్ హాల్కు రావాలి. ఎందుకంటే మీకు ఓఎంఆర్ షీట్ ఇస్తారు, బుక్లెట్ ఇస్తారు. సో ఈ ఓఎంఆర్ షీట్, బుక్లెట్ రెండు మనము నీట్గా ఫిల్ చేయాలి. అంటే ఎటువంటి కొట్టివేతలు లేకుండా, వైట్నర్ యూజ్ చేయకుండా, మీ హాల్ టికెట్ నెంబర్ మర్చిపోకుండా ఫస్ట్ హాల్ టికెట్ నెంబర్ రాయండి. మిగతా డీటెయిల్స్ అన్నీ అక్కడ ఇచ్చిన కాలమ్స్లో ఫిల్ చేయాలి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీ రూమ్లో ఉండే ఇన్విజిలేటర్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగి ఆ డౌట్స్ క్లియర్ చేసుకొని ఎటువంటి కొట్టివేతలు లేకుండా ఓఎంఆర్ షీట్, బుక్లెట్ కంప్లీట్ చేయండి. క్వశ్చన్ పేపర్ మీకు 9 o'clock ఎగ్జాక్ట్లీ మీకు ఇస్తారు. సో ఇచ్చిన వెంటనే కంగారు పడకుండా, వెంటనే స్టార్ట్ చేయకుండా ఒక 5 minutes ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయి అని చెప్పేసి మొత్తం క్వశ్చన్ పేపర్ చెక్ చేయండి. దాని తర్వాత మీకు బాగా గుర్తున్న క్వశ్చన్ స్టార్ట్ చేయొచ్చు. అంటే ఫస్ట్ క్వశ్చనే సెక్షన్ ఏలోనే ఫస్ట్ క్వశ్చనే మొదటిగా స్టార్ట్ చేయాలని ఏం లేదు. లాస్ట్ క్వశ్చన్ మీకు బాగా వచ్చినా కూడా అది కూడా స్టార్ట్ చేయొచ్చు ఫస్ట్. లేదంటే మధ్యలో ఏదైనా క్వశ్చన్ మీకు బాగా గుర్తుంటే దాన్ని కూడా మీరు ఫస్ట్గా స్టార్ట్ చేయొచ్చు. సో ఈ క్వశ్చనే పర్టికులర్గా స్టార్ట్ చేయాలని రూల్ ఏం లేదు. మీకు బాగా గుర్తున్న క్వశ్చన్, బాగా వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ మీరు స్టార్ట్ చేయండి. సో కానీ ఆ క్వశ్చన్ నంబర్ వేయడం మాత్రం మర్చిపోకండి. బిగ్ లెటర్స్లో ఆ నంబర్ బాగా పెద్దగా రాసి రౌండ్ ఆఫ్ చేయండి. ఆ తర్వాత మీరు స్టార్ట్ చేయండి. ఇంటర్మీడియట్ క్వశ్చన్ పేపర్లో 3 సెక్షన్స్ ఉంటాయి. అంటే సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏలో 10 questions ఉంటాయి. ఈ 10 questions, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks. అంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, విఎస్ఏక్యూ అంటారు. సో 2 marks క్వశ్చన్స్. దీనిలో చాయిస్ ఏమి ఉండవు, అన్ని 10 questions రాయాలి. నెక్స్ట్ సెక్షన్ బి, ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఎస్ఏక్యూస్. సో ఇందులో 8 questions ఉంటాయి. ఆ 8 questionsలో 6 questions మీరు రాయాలా, 2 చాయిస్ ఉంటాయి. కాబట్టి ఏమైనా మీకు బాగా తెలిసిన 6 questions రాయొచ్చు. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 marks. నెక్స్ట్ లాస్ట్ సెక్షన్, సెక్షన్ సి. సెక్షన్ సిలో 3 questions ఉంటాయి. ఇవి ఎల్ఏక్యూస్ అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 marks. సో ఇందులో ఒక్క చాయిస్ ఉంటుంది. అంటే మీరు 3 questions-కు 2 questions రాయాలి. కాబట్టి మీరు ఆ సెక్షన్ నంబర్ ఖచ్చితంగా సెక్షన్ ఏ, సెక్షన్ బి 1, 2 అని రాయకుండా ఆ క్వశ్చన్కి అయితే ఏ నెంబర్ ఉంటుందో, 18 ఉంటుందో, లేదంటే 21 ఉంటుందో, 17 ఉంటుందో ఆ నెంబర్ ఖచ్చితంగా పెద్దగా రాసి రౌండ్ ఆఫ్ చేసి స్టార్ట్ చేయండి. ఏ సెక్షన్ ఇచ్చినా మీరు స్టార్ట్ చేయొచ్చు. సెక్షన్ ఏనే ఫస్ట్ స్టార్ట్ చేయాలని రూల్ ఏం లేదు. మీరు బాగా వచ్చిన క్వశ్చన్ ఏ సెక్షన్లో ఉన్నా దాని నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు. కానీ క్వశ్చన్ నెంబర్ వేయడం మర్చిపోవద్దండి. పెద్దగా రాయండి, రౌండ్ ఆఫ్ చేయండి. సో చాలా మంది స్టూడెంట్స్ చేసే పెద్ద మిస్టేక్ ఏమంటే, ఈ క్వశ్చన్ నెంబర్ రాసేటప్పుడు సెక్షన్ బి క్వశ్చన్ నెంబర్ 3, సెక్షన్ సి క్వశ్చన్ నెంబర్ 2 అని రాస్తారు. సో ఇలా రాయకూడదు. సెక్షన్ బిలో
మనకు అంటే స్కూల్లో ఎట్లా రాస్తాము సెక్షన్, స్కూల్లో 3 సెక్షన్స్ ఉంటాయి, రోమన్ లెటర్ 1, 2, 3. అదే అదే అలవాటు కొద్ది సెక్షన్ B3 అని రాస్తారు. సెక్షన్ B3 కాదు, సెక్షన్ B3 అంటే అది 13, క్వశ్చన్ నెంబర్ 13 అవుతుంది. సో ఎందుకంటే సెక్షన్ B 11 నుంచి స్టార్ట్ అవుతుంది, 11, 12, 13 అని నంబర్ రాసి పెద్దగా రౌండ్ అప్ చేయాలి. లేదంటే ఏమవుతుందంటే ఆ వాల్యుయేటర్ అంటే మీ పేపర్ ఎవరైతే దిద్దుతున్నారో వాళ్ళకు ఆ 3 నెంబర్స్కి ఎన్ని మార్కులు ఉంటాయి? ఫస్ట్ VSAK ఉంటుంది కదా 1 to 10. ఆ 3 మార్క్స్కు ఆ 3 నెంబర్కు 2 మార్కులు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ 2 మార్క్స్ మాత్రమే వేస్తారు. ఎందుకంటే వాళ్ళకు అదంతా చెక్ చేసుకునే టైం ఉండదు. సో బండిల్స్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి, సో రూమ్ నిండుగా పేపర్లు ఉంటాయి, ఇవన్నీ ఫిల్ చేయాల్సింది, వాళ్ళు కరెక్షన్ చేయాల్సింది ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దండి. మీకు క్వశ్చన్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది క్లియర్గా ఉంటుంది. 21 నెంబర్స్ వరకు ఉంటుంది, 1 to 21. ఆ నెంబర్ ఏంటి కానీ సెక్షన్ C2 అని వేయద్దండి. సెక్షన్ C2 ఏమవుతుందంటే 20 అవుతుంది క్వశ్చన్ నెంబర్. సో 20 అని వేస్తేనే మీకు 8 మార్క్స్ పడుతుంది. వాళ్ళు ఇవన్నీ చెక్ చేయరు. మీకు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ మీద ఆ క్వశ్చన్ కు ఏ నంబర్ ఉంటుందో అదే నంబర్ రాయాలి. ఎవ్రీ క్వశ్చన్ ఆన్సర్ రాసిన తర్వాత అంటే రెండో క్వశ్చన్ రాసేటప్పుడు మధ్యలో ఒక ఆన్సర్ కు రెండో ఆన్సర్ మధ్యలో గ్యాప్ ఇవ్వండి. లేదంటే పెన్సిల్ తీసుకొని లైన్ అన్న కొట్టండి. కొంతమంది ఏం చేస్తారంటే గ్యాప్ ఇవ్వరు, లైన్ కూడా కొట్టరు, డైరెక్ట్ గా రెండో ఆన్సర్ కూడా స్టార్ట్ చేసి రాసేస్తారు. అది ఎట్లుంటాయంటే పాయింట్స్ ఉంటాయి కదా, కొన్నిసార్లు 1, 2, 3, 4 పాయింట్స్ ఉన్నట్టుగా. సో 2 ఆన్సర్లు కలిసిపోయి ఒకే ఆన్సర్ మాదిరిగా కనిపించే ప్రమాదం ఉంది. సో వాల్యుయేటర్ అంటే మీ పేపర్ దిద్దే వాళ్ళు ఇవన్నీ గమనించరు. సో ఇదంతా కలిపి ఉంటే కానీ అదంతా కలిసి ఒకటే ఆన్సర్ అని చెప్పేసి ఆ క్వశ్చన్ కు ఎన్ని మార్కులు ఉన్నాయో అన్ని మార్కులు మాత్రమే పడే ప్రమాదం ఉంది. మీకు ఒక ఆన్సర్కి సంబంధించిన 4 మార్క్స్ ఉంటే 4 పడుతుంది, లేదంటే 2 మార్క్స్ ఉంటే 2 పడుతుంది. రెండు ఆన్సర్లు కలిపి ఉన్న 2 ఆన్సర్ల మార్కులు మీకు పడవు. మనము కాలేజీలో మాదిరిగా పోయి కరెక్షన్ చేయించుకోవడానికి కుదరదు. ఎందుకంటే మీ పేపర్ రీచెకింగ్ చేయించుకోవాలంటే ఎక్స్ట్రా అమౌంట్ కట్టాలి. అది మీకే నష్టం, నష్టపోయేది మీరే. కాబట్టి సింపుల్గా మీరు చేయాల్సిన పని ఏమంటే ఒక్కొక్క ఆన్సర్ పూర్తయిన తర్వాత కొద్దిగా 1 సెంటీమీటర్ గ్యాప్ అన్నా ఇవ్వండి, లేదంటే పెన్సిల్తో లైన్ అన్నా చేయండి. అప్పుడు 2 జవాబుల మధ్యలో మనకు ఈ గ్యాప్ వలన ఆ ఎవాల్యుయేటర్కు నీట్గా కనిపిస్తుంది, ఇదొక ఆన్సర్ ఇదొక ఆన్సర్ అని 2 ఆన్సర్లకు రావాల్సిన మార్కులు మీకు ఖచ్చితంగా వస్తాయి. ఇక అన్ని ఆన్సర్లు కంప్లీట్ అయినాక మీ బుక్లెట్ అంతా కంప్లీట్ చేసినాక మొత్తం ఒకసారి రీచెక్ చేసుకొని, అంటే క్వశ్చన్ నెంబర్స్ కానీ మీరు ఏమేమి రాసినారు, ఏదైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయేమో రీచెక్ చేసుకొని తర్వాత ఇన్విజిలేటర్కు సబ్మిట్ చేయండి. సో ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ పేపర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇది క్లియర్గా స్కిప్ చేయకుండా గమనించండి. ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ ఎగ్జామినేషన్ థియరీ క్వశ్చన్ పేపర్ సెకండ్ ఇయర్ ఇలా ఉంటుంది. కెమిస్ట్రీ ఎగ్జామినేషన్ పేపర్ 2 అంటే సెకండ్ ఇయర్. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 21, టోటల్ నెంబర్ ఆఫ్ ప్రింటెడ్ పేజెస్ 2. సో ఇక్కడ టైం 3 hours, మార్క్స్ టోటల్ మార్క్స్ 60. సో ఇందులో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ బి, సెక్షన్ సి 3 సెక్షన్లు ఉంటాయి. సో ఫస్ట్ సెక్షన్ ఏ. సెక్షన్ ఏలో మనకు అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్, మొత్తం క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, అంటే 2 into 10, 2 into 10 10 into 2 20 మార్క్స్. సో దీనిలో 10 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు అన్ని క్వశ్చన్స్ ఏ క్వశ్చన్ నెంబర్ ఉందో ఆ క్వశ్చన్ నెంబర్ వేసి మీరు రాయాల్సి ఉంటుంది. ఇందులో ఎటువంటి చాయిస్ లేదు. నెక్స్ట్ సెక్షన్ బి గమనించండి. ఈ సెక్షన్ బిలో 8 క్వశ్చన్స్ ఉంటాయి. సో 8 క్వశ్చన్స్లో ఎనీ 6 క్వశ్చన్స్ మాత్రమే మీరు రాయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్, అంటే 6 into 4 24 మార్క్స్. సో 11 నుంచి 18 వరకు ఉంటుంది. సో గమనించండి, మీరు ఏమైనా 6 క్వశ్చన్స్ మాత్రమే రాయాలా, 2 చాయిస్ ఉంటుంది. కానీ మీరు ఏ క్వశ్చన్ రాస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 16th క్వశ్చన్ రాస్తుంటే మీరు ఈ నంబర్ పెద్దగా రాసి రౌండ్ ఆఫ్ చేయాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెక్షన్ సిలో 3 క్వశ్చన్స్ ఉంటాయి. దానిలో ఎనీ 2
ఏదైనా మీకు వచ్చిన రెండు క్వశ్చన్స్ ఆన్సర్ మాత్రమే రాయాలా. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్, అంటే టోటల్ 2 × 8 16 మార్క్స్. సో కాబట్టి ఇందులో 19, 20, 21 3 క్వశ్చన్స్ ఉంటాయి. మనకు వచ్చిన 2 క్వశ్చన్స్ ఆన్సర్స్ మాత్రమే రాయాలి. ఒకటి చాయిస్ ఉంటుంది, అది మీ చాయిస్ అనమాట, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మరొకసారి విషయం చెప్తున్నాను, మీకు క్వశ్చన్ నంబర్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు 19 ఉంది, ఇది ఈ 19 నంబర్ మాత్రమే రాయాలి. సెక్షన్ C1, సెక్షన్ C2 అని రాయొద్దండి. చాలా మంది చేసే మిస్టేక్స్ ఇదే. సో అటువంటి మిస్టేక్స్ మీరు తిరిగి రిపీట్ చేయొద్దండి. ఖచ్చితంగా అక్కడ ఉండే నంబర్ చూసి రాయండి. ఇది ఏమంత పెద్ద కష్టమైన పని ఏం కాదు. సో గుర్తుంచుకోండి స్టూడెంట్స్. SAQs అండ్ LAQs రాసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకు మొత్తం ఆన్సర్ గుర్తుండకపోవచ్చు, ఏదో కొద్దిగా గుర్తుంటుంది. సో మీకు ఎంతవరకు గుర్తుందో అంతవరకన్నా కనీసం రాయండి. మొత్తం గుర్తులేదు, నాకు చాలా వరకు గుర్తులేదు, కొద్దిగా గుర్తుంది అని చెప్పేసి మొత్తం ఆన్సర్ స్కిప్ చేసినాను అనుకోండి, ఏం మార్క్స్ రావు. అదే మీరు మీకు గుర్తున్నంత మాత్రం, అంటే ఒక 3 లైన్లో 4 లైన్లో రాసినా కూడా దానికి 1 మార్కో ఆ 2 మార్క్స్, సో హాఫ్ మార్క్ అన్నా కనీసము కొన్ని మార్కులు అన్నా వస్తాయి. ఆ కొన్ని మార్కులు పోగొట్టుకోకుండా మీకు ఎంతవరకు గుర్తుందో అంతవరకు రాయండి. పూర్తిగా గుర్తుంటే పూర్తిగా రాయండి. కాబట్టి మీరు ఏ క్వశ్చన్ కానీ అటెంప్ట్ చేయకుండా వదిలిపెట్టద్దండి, ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి అన్ని క్వశ్చన్స్. కెమిస్ట్రీ ఎగ్జామినేషన్లో ఈక్వేషన్స్, ఫార్ములా, డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్. సో ఏదైనా ఆన్సర్లో ఈక్వేషన్ ఉంటే ఖచ్చితంగా ఈక్వేషన్ రాయండి, ఫార్ములా ఉంటే ఫార్ములా రాయండి. సో డయాగ్రామ్ ఉంది అనుకోండి, డయాగ్రామ్ ఖచ్చితంగా మీరు పెన్సిల్తో డ్రా చేయాలి. అలాగే లేబులింగ్ కూడా చేయాలంటే పార్ట్స్ మీరు గుర్తించి రాయాలి. డయాగ్రామ్ నీట్గా పెన్సిల్తో వేయండి. సో మీరు డయాగ్రామ్ వేయకుంటే దానికి ఉండే మార్కులు పోతాయి. అలాగే ఈక్వేషన్ రాయకుండా కూడా దానికి ఉండే మార్కులు మీకు మైనస్ అవుతాయి. సో ఫార్ములా రాయకుండా కూడా మీకు రాదని చెప్పేసి మీకు మార్కులు మైనస్ అవుతాయి. కొన్నిసార్లు స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. సో ఆ గ్లూకోజ్ కాంపౌండ్ యొక్క కాంపౌండ్ స్ట్రక్చర్స్ మీరు రాయాల్సింది ఉంటుంది. ఆ స్ట్రక్చరల్ డయాగ్రామ్ కూడా వేయాలి. సో ఏది కానీ మీరు మిస్ చేయకుండా ఫార్ములా ఉంటే ఫార్ములా, ఈక్వేషన్ ఉంటే ఈక్వేషన్, డయాగ్రామ్ ఉంటే డయాగ్రామ్, లేదు స్ట్రక్చరల్ డయాగ్రామ్ స్ట్రక్చర్ ఉంటే కన్నా కాంపౌండ్ స్ట్రక్చర్ రాయండి. అప్పుడే మీకు కంప్లీట్ మార్క్స్ వస్తాయి. మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు మీ హ్యాండ్ రైటింగ్ బాగా నీట్గా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మీ హ్యాండ్ రైటింగ్ మీ పేపర్ దిద్దే ఎవాల్యుయేటర్కు అర్థం కావాలి, అప్పుడే మార్క్స్ వస్తాయి. మీ హ్యాండ్ రైటింగ్ వాళ్ళకి అర్థం కాకుంటే సో మీకు మార్క్స్ మైనస్ అయిపోతాయి. కాబట్టి హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండేటట్టుగా చూసుకోండి. కొద్దిగా నిదానంగా రాయండి. ఆతాతంగా రాసి హ్యాండ్ రైటింగ్ గజిబిజిగా ఉంటే మీకు మార్కులు ఎంత మీరు బాగా రాసినా కూడా మార్కులు తగ్గిపోయే ప్రమాదం ఉంది. చివరిగా ఎగ్జామ్ పేపర్ అంతా మొత్తం బుక్లెట్ అంతా కంప్లీట్ చేసినాక ఒకసారి చెక్ చేసుకొని ఏదైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే క్వశ్చన్ నంబర్స్ పెద్దగా రాసినామా లేదా, కరెక్ట్గా రాసినాం లేదా, ఆన్సర్ మధ్యలో గ్యాప్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకొని మీ హాల్ టికెట్ నంబర్ కూడా కరెక్ట్గా వేసినామా లేదా ఒకసారి మరొకసారి చెక్ చేసుకొని మీ పేపర్ మీ ఎగ్జామ్ రూమ్లో ఉండే ఇన్విజిలేటర్కు సబ్మిట్ చేయండి. ఓకే స్టూడెంట్స్, ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే నేను ఆల్రెడీ మొదట్లోనే చెప్పాను. సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఈ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అంటే అన్ని లెసన్స్ అకార్డింగ్ టు వెయిటేజ్ టేబుల్, LAQs, SAQs, VSAQs ఏవేవి ఇంపార్టెంట్ ఉన్నాయో ఏ లెసన్లో అకార్డింగ్ టు వెయిటేజ్ టేబుల్ అన్ని ఇంపార్టెంట్ అన్ని సెలెక్ట్ చేసి మీకు PDF ఫైల్ ఉంచాను. మీరు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ను ప్రెస్ చేస్తే మీకు PDF ఫైల్ ఓపెన్ అవుతుంది. అది మీ ఫోన్లోకి డౌన్లోడ్ అయినా చేసుకోండి, లేదంటే ప్రింట్ తీసుకొని ఆ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ కాండి. ఇంకా ఎక్కువ టైం లేదు, గో అహెడ్. ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ ఆల్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, సీ యూ.